ఇంకొక డౌట్ నాకు, ఈ శకునాలు అంటుంటారు, తుమ్మగానే కూర్చో 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 అంటారు, పిల్లి ఎదురైందని చెప్పి ఆగిపో అంటారు, ఎవరన్నా విధవ స్త్రీ వచ్చిందంటే ఆ పని ఆ రోజు జరగదు అంటారు. అసలు ఏంటి శకునాలన్నీ? మీరు భవిష్యత్తులో పిహెచ్డి కూడా చేసినట్టున్నారు. అయితే శకున శాస్త్రం అని మనకు కొన్ని చెప్పబడ్డాయి. ఓకే. మనకు చాలా మందికి టైం ట్రావెలింగ్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా మనం వింటూ ఉంటాం. అవును మనం టైం ట్రావెలింగ్. అవును. అయితే మన పురాణాల గాథ ప్రకారంగా, ఇతిహాస పురాణాల గాథ ప్రకారంగా మన టైం ట్రావెలింగ్ ఎట్లా చెప్పబడ్డది అంటే, దైవతా కాలమానము, ఋషి కాలమానం, మనుష్య కాలమానం అనేటువంటిది చెప్పబడ్డాయి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు సన్యాసులు ఉన్నారండి, ఇప్పుడు 1500 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు అని అంటుంటాం. 1500 సంవత్సరాలు మన మానవులకు సాధ్యపడదు కదా, అది ఋషి కాలమానం. వాళ్ళు అలా బతికేటువంటి అవకాశం ఉంటుంది. యుగాలు యుగాలు గడిచినా కూడా బతుకుండేటువంటి వాళ్ళు ఉంటారు, చిరంజీవులు అంటారు వాళ్ళని. సో ఈ శకునాల వరకు వచ్చే వరకు అండి, శకునంలో ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉందండి. ఉదాహరణకు తుమ్ము విషయం తీసుకుందాం. మనము తుమ్మగానే ఏం చెప్తారు అంటే, మీరు కూర్చోండి, మీరు వెళ్ళకండి అని చెప్తారు. అసలు అది ఎంత ఫులిష్నెస్ అంటే, తుమ్మిన వాడు కూర్చోవాలి, మనం కాదు కూర్చోవాల్సింది. ఇప్పుడు మన ఇద్దరం బయలుదేరుతున్నాం, మనం బయలుదేరుతుంటే ఇక్కడ పక్కకున్నవాడు ఎవడో తుమ్మాడు, మనం వెళ్ళిపోవచ్చు, నిరభ్యంతరే, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ చాలా మందికి తెలియక అక్కడ తుమ్మిళ్ళు ఆగుదామని అంటారు. వాడు తుమ్మితే మనం ఆగడం కాదండి, తుమ్మిన వాడు ఆగాలి. ఎందుకు ఆగాలంటే ఇది ఒక అద్భుతమైన సైన్స్. ఇది ఏం ఏదో అద్భుతమైన విషయం కూడా ఏం కాదు, సైన్స్ ఏది. తుమ్మినప్పుడు ఏమవుతుందండి, కళ్ళు మూసుకుంటాం ఒకటి, మన గుండెలో ఉన్నటువంటి ఒక హార్ట్ పంపింగ్ ఒక సెకండ్ ఆగిపోతుంది, మైనర్ సెకండ్ ఆగిపోతుంది, అమాంతంగా బ్లడ్ సర్క్యులేషన్ ఒక్కసారిగా ఇట్లా ఆగిపోయినట్టు అవుతుంది. ఓకేనా, బ్రెయిన్ స్తంభత స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది సైన్సే కదా, ఇది సైన్సే కదా. ఇంకోటి, ఒకవేళ గనక మనిషి కళ్ళు తెరిచి తుమ్మిండి అనుకోండి ఉదాహరణకు, ఆటోమేటిక్ గా గుడ్లు బయటపడిపోతాయట. అంటే అంత విపరీతమైన శక్తి ఉంటది అట తుమ్ములో. అంటే ఎవరైనా తుమ్మిన కళ్ళే మూసుకుంటాం వాస్తవంగా, కానీ ఒకవేళ గనక కళ్ళు తెరిచి గనక ఒక మనిషి తుమ్మగలిగితే అమాంతం మన కనుగుడ్లు కూడా కింద పడిపోతాయట, అంత పవర్ జనరేట్ చేస్తాడట తుమ్ము. సో కాబట్టి అలా జరిగినప్పుడు బాడీలో కొంచెం బీపీ లెవెల్స్ ఇదైపోతాయి, బ్రెయిన్ ఇదవుతుంది, ఒక 2 నిమిషాలు చీకటి కమ్మినట్టు అవుతుంది. కాబట్టి కొద్దిసేపు కూర్చో, కొంచెం నీళ్లు తాగు. ఇప్పుడు ఎలా అయితే స్నానానికి వెళ్లే ముందు ఏం చెప్తారు, ఒక గ్లాస్ వాటర్ తాగి వెళ్ళమంటారు, ఎందుకంటే బీపీ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి అని చెప్పేసి. సో 30+ వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు, 30-35 ఏళ్ళు దాటినాక వెళ్ళేటప్పుడు మీరు ఒక గ్లాస్ వాటర్ తాగి వెళ్ళమని చెప్తూ ఉంటారు. సో అలాగే ఒక తుమ్మిన వాళ్ళని కూడా ఏం చెప్తారు, నీళ్లు తాగిపోమని అంటారు. నీళ్ళు మనం కాదండి తాగిన వాడు, తుమ్మిన వాడు తాగాలి. తుమ్మిన వాడు తాగి ఒక ఆయన కనుక ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు కూర్చుంటే మళ్ళీ బాడీలో ఉన్నటువంటి బ్లడ్ ఫ్లో కానీ, బ్రెయిన్ కానీ, కళ్ళు కానీ మళ్ళీ అంతా యాక్టివ్ పొజిషన్ లోకి వస్తాయి. ఒక్కసారి ఇట్లా రిఫ్రెష్ చేసినట్టు అవుతుంది. సో కాబట్టి తుమ్మినవాడు టక్కున అట్లా పోయే ప్రయత్నం చేస్తే వాడు కళ్ళు తిరిగి పడిపోవచ్చు, ఏదన్నా జరగవచ్చు. సో కాబట్టి ఇక్కడ అసలు ఎంత ఫులిష్నెస్ అంటే, తుమ్మితే మనం ఆగడం కాదు, తుమ్మినవాడు ఆగాలి. తుమ్మినవాడు ఆగి కొంచెం నీళ్లు తాగితే మన బాడీ అంతా నార్మల్గా అయిపోతుంది. అది సైన్స్, దాని యొక్క సైన్స్ అది. అదే విధంగా పిల్లి ఎదురు పడితే పోవద్దు అంటాం. నల్ల పిల్లి, ఏ పిల్లి అయినా కానీ, ఏ పిల్లి అయినా కానీ. అయితే పిల్లి యొక్క ముంగట ఉండే మీసాలు ఉంటాయి కదా, పిల్లి యొక్క మీసాలలో ఒక రకమైనటువంటి రసాయనం ఫార్మ్ అవుతుంది. అది పీల్చుకున్నా కానీ ఆ గాలి, ఆ సందర్భంలో ఆ గాలి మనం పీల్చుకుంటే ఒక్కొక్కసారి పాయిజన్ ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా వరకు కూడా చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంత డేంజర్ విషయం. మీరు గూగుల్ చేయండి, మీకు కొత్తగా అర్థమవుతుందా. ఒక్కొక్కసారి పిల్లి వెళ్తున్నప్పుడు మనిషిని చూసినప్పుడు అది ఒక సెకండ్ ఆగిపోతుంది. ఆగి ఏం చేస్తుంది అంటే, క్యాట్ ఫ్యామిలీ కదా అది, అదైనా పులైనా వీళ్ళన్నీ కూడా క్యాట్ ఫ్యామిలీస్, ఒక సెకండ్ గాంట్రింపు చేస్తుంది. అది ఆ గాంట్రింపు చేసిన క్షణంలో దాని యొక్క సలైవ కానీ ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా ఆ ఏరియాలో స్ప్రెడ్ అయిపోతుంది. సో పిల్లి రాగానే ఆగమని ఎందుకంటారు అంటే, అది స్ప్రెడ్ చేసినప్పుడు ఆ స్ప్రెడ్ అయినటువంటి మాలిక్యూల్స్లోకి వెళ్ళి మనం క్రాస్ అయ్యి వెళ్ళకపోవద్దు, అదొక సర్టన్ ఆఫ్ ఏరియా వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఒకటి అడగొచ్చు, చెప్పండి. విదేశాల్లో చాలా మంది పిల్లినే పెంచుకుంటారు కదా, మీరు పిల్లిని పెంచుకున్నటువంటి వాళ్ళని చూడండి, చాలా వరకు కూడా వాళ్ళకు లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి ఐసైట్ తగ్గిపోతుంది, లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది వాళ్ళకు. ఇది కూడా మీరు గూగుల్ చేయండి, ఈ పాయింట్ కూడా. పిల్లులు పెంచుకునే వాళ్ళ సంగతి ఏంటిదని మీరు చూడండి, మీరు గమనించుకోండి. ఇంకో విషయం చెప్పాలా, మీరు ఫారెన్లో పెంచేటువంటి యొక్క పిల్లులకి ఈ ముంగట ఉన్నటువంటి వెంట్రుకలను తీసేస్తారు.
మీరు ఇది కూడా గమనించుకోండి. ఎందుకంటే అది అది చాలా పాయిజన్ అని చెప్పేసి. ఇంకోటి, పిల్లి ఎప్పుడు ఒక భయాందోళనకు గురైనప్పుడు మాత్రమే అది ఒక రకమైనటువంటి రసాయనం విడిచిపెడుతుంది. ఒక అంటే దగ్గిన తుమ్మినం అంటూ ఉంటాం కదా, అదొక అది విడిచిపెడుతుంది. సో నువ్వే పెంచుకుంటున్నప్పుడు అది నీ దగ్గర ఎందుకు ఇది చేస్తుంది? దానికి తెలుసు ఒక నెగిటివ్ గానీ ఒక చేసేటప్పుడు గానీ అది వెళ్ళిపోతుంది. అది ఎంత జంతువులలో ఎంత అద్భుతమైన విషయం ఉంటుంది తెలుసా? ఉదాహరణ కుక్క తీసుకోండి. కుక్కకు లాటిన్ వచ్చినా కానివ్వండి, ఓకేనా, దానికి పిత్తి వచ్చినా కూడా అది యజమాని దగ్గర ఉండదండి, వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. లేదు మీరు ఫ్రీగా వదిలిపెట్టిన ఒక డాగ్ని, ఓకేనా, దానికి పిత్తి వచ్చింది, ఉండదండి మీ దగ్గర. అది ఒక్క నిమిషం టక్కున అట్లా పోతుంది, పని కానిచ్చుకొని మళ్ళీ ఉరికొచ్చి మళ్ళీ నీ దగ్గర ఉంటుంది. దానికి తెలుసండి, అంటే అంత జ్ఞానం ఉంటుంది. ప్రతి శకున శాస్త్రంలో సైన్స్ దాగుందండి. అయితే మన వాళ్ళకి ఆ రోజులలో నీకు ఇలా ఉంటుందా, నీకు ఈ గాలిలో ఇవి కలుస్తాయి, ఈ పోతే అంటే వాడికి అది అంత అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి మనకి ఇది అలవాటు చేసే ప్రయత్నం చేశారు. అర్థమవుతుందా? రెండవది, చాలా మంది అంటే మనం చిన్నప్పుడు వింటూ ఉంటాం, ఇప్పుడు ఈ రోజులలో తక్కువ అయిపోయింది కానీ బల్లి కిచకిచ అంటూ ఉంటాం, ఓకేనా. చాలా మందికి ఒంటి మీద గాని అక్కడ గాని ముఖం మీద గాని అక్కడ ఇక్కడ చిన్న చిన్న కురుపులు అయ్యేటి. అరే నీ మీద బల్లి ఉచ్చబడ్డది రానేటోళ్ళు వెనకటోళ్ళు. ఎందుకు అంటే అది కూడా ఒక రకమైనటువంటి శకునం. అది బల్లికి సంబంధించింది కూడా శకునం. చాలా పెద్ద శాస్త్రం. బల్లి అద్భుతమైన విషయం చెప్తా వినండి. మన ఇంట్లో మన మాటలు అన్ని వింటుంది. అది మనకుండే కష్ట సుఖాలన్నీ బల్లికి తెలుసు. బల్లికి అంత జ్ఞానం ఉంటది బల్లికి. అందుకోసమే అది కూడా ఒకవేళ విషయం చెప్పదలుచుకుంటే అది వార్న్ చేస్తుంది మనం. మీరు అర్థమవుతుందా? చాలా చాలా తక్కువ మంది దీంట్లో చూస్తారు. అంత జ్ఞానం ఉంటుంది బల్లికి, దాని మెమరీ పవర్ అది. ఇంకోటి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మన ఇంట్లో నివసించేటువంటి బల్లి ఉందనుకోండి, అంత ఈజీగా ఇల్లు విడిచిపెట్టిపోదు. ఇంకోటి అది దాని సౌండ్స్ లో కూడా రెండు ఉంటాయండి, మీరు గమనించుకోండి. ఒకవేళ కనుక అది నెగిటివ్ అనుకోండి, మనం మాట్లాడుకునే దాంట్లో ఒక చిన్న నెగిటివ్ అనేది ఉంది అనుకోండి, అది వాంటెడ్లీ 3 times చెప్తుందండి. బీప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి బీప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి అట్లా 3 times బీప్ చేస్తుంది. అదే ఒకవేళ ఒక పాజిటివ్ ఉందనుకోండి, ఒకటేసారి చాలా పెద్దగా బీప్ ఇస్తుంది. సింపుల్ లాజిక్. మీ కారు అన్లాక్ చేయండి, అన్లాక్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, లాక్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఈ సేమ్ బల్లి కూడా అంతే బాబు. ఏం సార్ ఇవన్నీ? సో మనకి ఎందుకంటే అంత సైన్స్ మనకు తెలియజేసే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్క శకునంలో ప్రతి ఒక్క విషయాన్ని చెప్పబడి అట్లా. సో ఇక్కడ తుమ్ము అనుకున్నాం ఉదాహరణకు. ఇప్పుడు విధవ అంటుంటారు. సో విధవ అనేటువంటి దానికి వచ్చే వరకు ఏంటంటే భర్త లేడు, భర్త పోయిండు, ఓ రకమైన దుఃఖ ప్రభావితమైన ఫేస్ ఉంటుంది, ఆ కళాకాంతి ఉండదు, ఓకేనా. మనకు చూస్తే కూడా ఆ ప్లెజెంట్నెస్ మనకు అనిపించదు. మనం ఒక చక్కగా బొట్టు పెట్టుకుని అలంకారం మంచి చక్కగా పసుపు రాసుకున్న అమ్మాయిని చూస్తానికి ముఖాన బొట్టు లేకుండా చూస్తే దానికి మనం కూడా పెద్ద ఇది. అంటే ఇక్కడ శకునం అనగానే ఫస్ట్ మన మనసు కూడా, శకునం అనగానే ఎదురుగా వచ్చే వాళ్ళు ఎదురుపడేటువంటి వాళ్ళే కాదు, మన మనసు కూడా. సో ఎదురుపడేటువంటి వాళ్ళని బట్టి కూడా మన ఆలోచన విధానంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. సో ప్లెజెంట్ గా వెళ్తాం కదండి, అంతకు మించి వేరే ఏం లేదండి. కానీ ఈ పిల్లి విషయం మాత్రం ఇది మీరు నేను చెప్పిన తర్వాత ఇది కరెక్ట్ గా మీరు కూడా ఒకసారి సైన్స్ వెరిఫై చేయండి. పిల్లి విషయం అదే అండి. సో ఒక పర్టికులర్ ఆఫ్ ప్రాంతం వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది దాని తుమ్ము, దాని నుంచి వచ్చేటువంటి ఆ నెగిటివ్ కూడా. సో కాబట్టి మైనర్ అంటే కంటికి కూడా కనపడలేనటువంటి ఒక వెంట్రుకలు బయటికి వస్తాయి దాని శరీరంలో నుంచి అలా ఎదురుపడ్డప్పుడు. అవి మనం పీల్చుకుంటే మనకు చాలా రకాల ఇబ్బంది. అందుకోసం ఏం చేస్తారు, పిల్లి ఎదురుపడగానే వెనుదిరిగి వెళ్ళిపోతాం మనం కొంచెం అట్లా. అది అన్నట్టు శకునంలో ఉన్నటువంటి యొక్క విషయాలు. చాలా విశేషాలు ఉన్నాయి గురుగారు. అయితే సో దీన్ని కూడా ఒకసారి మళ్ళీ బాగా పరిశోధించాలి నెక్స్ట్ ఇంటర్వ్యూలో. 100% అండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎలాబరేట్ చేస్తూ మన పాఠకులకు కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం.